నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. దేహులో జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని జాతి ఐక్యతను బలోపేతం చేయటానికి ప్రాచీన సంప్రదాయాలను సజీవంగా ఉంచటం అందరి బాధ్యత అన్న మోదీ. సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం కల్పిస్తూ కేంద్రం చారిత్రక నిర్ణయం. అగ్నిపథ్ను ప్రకటించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 4 ఏళ్ల సర్వీస్ అనంతరం ఉపాధి అవకాశాలు పొందేలా నిబంధనలు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశం. గుజరాత్లోని థోలెరా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి మంత్రివర్గం ఆమోదం. దేశంలో యువతకు కేంద్రం తీపి కబురు. వచ్చే 18 నెలల్లో మిషన్ మోడ్లో 10 లక్షల ఉద్యోగాల భర్తీ. కేంద్రం నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం. కాకినాడ జిల్లాలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి పర్యటన. చేబ్రోలులో అమృత్ సరోవర్ కింద చెరువుల పునరుద్ధరణకు ప్రారంభించిన మురుగన్. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద వరుసగా 3వ ఏడాది నిధుల విడుదల. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో నిధులు జమ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షాలు రైతుల ఆత్మహత్యలను 10వ తరగతి పరీక్షలను రాజకీయం చేస్తున్నాయని ధ్వజం. వార్తల్లోని వివరాలు చూద్దాం. ముంబై సమాచార పత్రిక ద్విశతాబ్ది మహోత్సవ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 130 కోట్ల మంది ప్రజలకు తాను సేవకుడినన్నారు. ముంబై సమాచార 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వార్తాపత్రికలో ప్రచురించబడిన వార్తలు నమ్మదగినవని, మహాత్మాగాంధీ, సర్దార్ పటేల్ కూడా ఈ వార్తాపత్రికను సూచించేవారన్నారు. ముంబై సమాచార పత్రిక 200 సంవత్సరాలు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలు ఒకే ఏడాది జరిగాయన్నారు. విమర్శించే హక్కు మీడియాకు ఎంత ఉందో సానుకూల వార్తలు అందించవలసిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు. पत्रकार और कर्मचारियों को इस ऐतिहासिक समाचार पत्र की 200वीं वर्षगांठ पर हार्दिक शुभकामनाएं। इन 2 सदियों में अनेक पीढ़ियों के जीवन को, उनके सरोकारों को मुंबई समाचार ने आवाज दी है। मुंबई समाचार ने आजादी के आंदोलन को भी आवाज दी और फिर आजाद भारत के 75 वर्षों को भी हर आयु के पाठकों तक पहुंचाया। विदेशियों के प्रभाव में जब ये शहर बंबई हुआ, तब भी इस अखबार ने अपना लोकल कनेक्ट नहीं छोड़ा, अपनी जड़ों से जुड़ाव नहीं तोड़ा। ये तब भी सामान्य मुंबई कर का अखबार था और आज भी वही है मुंबई समाचार। आज के दौर में जब हम ये सुनते हैं कि कोई न्यूज़पेपर 200 साल से चल रहा है, तो आश्चर्य होना बहुत स्वाभाविक है. జాతీయ ఐక్యతను బలోపేతం చేయడానికి ప్రాచీన సంప్రదాయాలను సజీవంగా ఉంచడం అందరి బాధ్యత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా పూణేలోని దేహులో జగద్గురు శ్రీశాంత్ తుకారాం మహారాజ్ ఆలయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తొలుత ఆలయానికి చేరుకున్న ప్రధానికి భజనలతో స్వాగతం పలికారు. అక్కడ విఠల్ రుక్మిణి మందిర్, శ్రీరామ మందిరాన్ని, సంత్ తుకారాం మందిరాన్ని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ పవిత్ర భూమి అయిన దేహులో ఈ రోజు ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సాధువుల సత్సంగం అత్యంత అరుదైన భాగ్యమన్నారు. సాధువుల అనుగ్రహం లభిస్తే భగవంతుని సాక్షాత్కారం కలుగుతుందన్నారు. దేహు శిలామందిరం భక్తికి, శక్తికి కేంద్రం మాత్రమే కాకుండా భారతదేశ సాంస్కృతిక భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తుందన్నారు. ఈ పవిత్ర స్థలాన్ని పునర్నిర్మించినందుకు ఆలయ ట్రస్టుకు, భక్తులకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. स्वयं संत तुकाराम जी ने 13 दिनों तक तपस्या की हो, जो शिला संत तुकाराम जी के बोध और वैराग्य की साक्षी बनी हो, मैं मानता हूं कि वो सिर्फ शिला नहीं, वो तो भक्ति और ज्ञान की आधारशिला स्वरूप है। देहू का शिला मंदिर न केवल भक्ति की शक्ति का एक केंद्र है,
बल्कि भारत के सांस्कृतिक भविष्य को भी प्रशस्त करता है। इसका श्रेय अगर किसी को जाता है तो भारत की संत परंपरा को है, भारत के ऋषियों मनीषियों को है। भारत शाश्वत है क्योंकि भारत संतों की धरती है। हर युग में हमारे ముంబై రాజ్భవన్లోని జలభూషణ్ భవన్ రాష్ట్ర ప్రజలకు ఆశాకిరణమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్భవన్లో జలభూషణ్ భవన్ను విప్లవకారుల గ్యాలరీని ప్రధాని ఈ రోజు ప్రారంభించారు. మహారాష్ట్ర స్వాతంత్ర్య యోధులు విప్లవకారుల సేవలను స్మరించుకోవడానికి వీలుగా ఈ గ్యాలరీని మ్యూజియంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశ స్వతంత్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది యోధులను మహారాష్ట్ర అందించిందన్నారు. వీర సావర్కర్ను స్మరణకు తెచ్చిందన్నారు. साथियों, महाराष्ट्र का राजभवन बीते दशकों में अनेक लोकतांत्रिक घटनाओं का साक्षी रहा है। ये उन संकल्पों का भी गवाह रहा है जो संविधान और राष्ट्र के हित में यहां शपथ के रूप में लिए गए। अब यहां जलभूषण भवन का और राजभवन में बनी क्रांतिवीरों की गैलरी का उद्घाटन हुआ है। मुझे राज्यपाल जी के आवास और कार्यालय के द्वार पूजन में हिस्सा लेने का अवसर मिला। ये नया भवन महाराष्ट्र की समस्त जनता के लिए, महाराष्ट्र के गवर्नेंस के लिए नई ऊर्जा देने वाला हो। और जैसा కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ అన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మంత్రి ముఖాముఖి నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు దేశంలో బ్యాంకు ఖాతాలు చాలా తక్కువగా ఉండేవని, ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక జన్ధన్ ఖాతాలను పేదలకు అందించారన్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం జన్ధన్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రధాని ఆవాస్ యోజనతో పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు. Under the dynamic leadership Prime Minister Shri Narendra Modi ji, 8 years completed. This government's motto is that Seva, good governance and welfare of the poor, Garib Kalyan. So the motto of the government is this three. In this three, this government is working. Our government is aims that how the poor's welfare we are taking care in the last 8 years. Before 2014, there is very lack in the bank accounts. ఈ దేశంలో ఈ ప్రజలకు ఎందుకు ఈ గవర్నమెంట్ ఎట్లా కమిటెడ్ ఉండే అందరికీ ఇల్లు ఇవ్వాలనేది, అందరికీ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు అదెల్లా మన సహోదరి వాళ్ళకెల్లా కష్టం లేకట వాళ్ళ ఇట్లకే పైపుల నుంచి మన జల్ జీవన్ మిషన్లో ఆల్మోస్ట్ మన ఆంధ్ర వాళ్ళందరూ కూడా మనం కవర్ చేసినాం. మన డిస్టిక్లో కూడా కవర్ చేసినాము. జల్ జీవన్ మిషన్లో హైజీనిక్ వాటర్ అండ్ క్లీన్ వాటర్ మనకి వచ్చింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ కాకినాడ జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ ఉదయం కాకినాడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. చేబ్రోలులో మిషన్ అమృత్ సరోవర్ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణను ప్రారంభించారు. మంత్రి పర్యటనపై మా రాజమహేంద్రవరం ప్రతినిధి లబ్ధిదారులతో కలిసి అందించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. మాకు ఒక 3 months అయిందండి. 20,000 అమౌంట్ వచ్చిందండి. ఆ 20,000 అమౌంట్తో పెయింటింగ్ వేయడం నేర్చుకున్నానండి. పాట్స్కి పెయింటింగ్స్ అవి వేసుకొని అవి మళ్ళీ డెకరేషన్ వర్క్ అవి కూడా నేర్చుకొని అవి సొంతంగా తయారు చేసుకొని అది అమ్ముకునేవాళ్ళండి. ఆ వచ్చిన అమౌంట్ ద్వారా ప్రధానమంత్రి సలహా మేరకు డిజిటల్ యాప్ ద్వారా కూడా మేము అమౌంట్ పే చేసేవాళ్ళమండి. దీనివల్ల మా కుటుంబం కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నామండి. అయితే నేను గర్భిణీ అని తెలిసిన 3 నెలల నుంచి అంగన్వాడీలో టీచర్గా నమోదు చేసుకున్నానండి. అయితే పోషణ అభియాన్ భాగంగా నాకు శ్రీమంతం చేసి నేను శ్రీమంతం చేసినప్పుడు నాకు 7 గ్రాముల బ్లడ్ ఉన్నదండి. 45 కేజీల బరువు మాత్రమే ఉన్నాను. అయితే నాకు ఆ మీటింగ్ ద్వారా పోషణ అభియాన్లో సార్ ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రతి ఒక్క పోషణ అవన్నీ కూడా నాకు అందజేశారండి. దానివల్ల నేను ఎనిమియాకి గురి కాకుండా నేను నా బిడ్డ హెల్తీగా ఉన్నాను. అయితే 7 గ్రాముల నుంచి నాకు 9 నెలలు వచ్చిన దానికి 11 గ్రాముల బ్లడ్ పెరిగిందండి. పెరిగి నేను చాలా
ఆరోగ్యవంతమైన బిడ్డలు కన్నాను. కేంద్ర సమాచార మత్స్యశాఖ మంత్రి మురుగన్ కాకినాడ జిల్లాలో ఈరోజు విస్తృతంగా పర్యటించారు. అటు ఉప్పాడ మత్స్యకారులతో పాటు ఇటు కాకినాడ కలెక్టరేట్లో ఈ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో నేరుగా ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దాదాపు 14 పథకాలకు సంబంధించి లబ్ధిదారులతో మురుగన్ కలెక్టరేట్ కార్యాలయంలో ఇంటరాక్ట్ అయ్యారు. లబ్ధిదారులందరూ కూడా తమ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలు ఏ విధంగా తమ జీవితంలో ఉపయోగపడినాయి అనేవి వివరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ముద్రా యోజన, మత్స్య సంపద యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు లబ్ధిదారులతో నేరుగా ఆయన మాట్లాడటంతో పాటు అటు హౌసింగ్ స్కీమ్లో లబ్ధి పొందిన లబ్ధిదారులు తమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హౌసింగ్ స్కీమ్ ద్వారా ఒక చక్కని గూడు సమకూరిందని, తమ కుటుంబం సురక్షితంగా ఉండగలుగుతుందని చెప్పడంతో కేంద్ర మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి మూర్తి, దూరదర్శన్ న్యూస్. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఏడాదిలో 3 సార్లు రక్తదానం చేయటం వల్ల ప్రాణాపాయంలో ఉన్న వారిని రక్షించినట్లవుతుందని కేంద్ర సమాచార మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ లోకనాథన్ మురుగన్ అన్నారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కళాశాలలో రెడ్ క్రాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మురుగన్ మాట్లాడుతూ రక్త సేకరణ విషయంలో రెడ్ క్రాస్ సేవలు ప్రశంసనీయమన్నారు. యువత రక్తదానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. We are able to see here the volunteers, the youngsters, they come forward. Voluntarily they are giving blood because this blood is going to help those who are surviving, those who need, really they wanted. So this blood is extremely helpful to them. So this blood is a lifesaver. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్న ప్రస్తుత తరుణంలో మిషన్ అమృత్ సరోవర్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నామని కేంద్ర సమాచార మత్స్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ లోకనాథన్ మురుగన్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని కృష్ణంరాజు చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి ఈ రోజు ప్రారంభించారు. చెరువు గట్టుపై మొక్కను నాటారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ పనులను చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో చేపడుతున్న సంస్కరణల కారణంగా దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంగ గీత తదితరులు పాల్గొన్నారు. మహా ఉత్సవంలో అమృత్ సరోవర్ పని జరిగినది. మీకు అందరూ కూడా ఈ పనిలో ఇన్వాల్వ్ చేసి ఉన్నామని మనర్గా ఎంప్లాయీస్ మీరు అందరూ ఇన్వాల్వ్ చేసి ఉన్నారు. మీకు అందరికీ కూడా ఇక్కడ పని ఇస్తున్నారు. మీకు అందరికీ టైంకు శాలరీ మీ అకౌంట్లో కూడా వచ్చింది. ఈ అమృత్ మహా ఉత్సవంలో ఈ సరోవర్లో పనిచేసిన మీకు అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మహిళల అభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సభ్యుల అభినందన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ మార్కెట్ కమిటీకి మొట్టమొదటిసారిగా ఒక మహిళ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భం ఇదే మొదటిసారి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఆశీర్వాదంతో ఈరోజు యశోదకి అవకాశం రావడం తప్పకుండా తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెడతాదని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఈ వైద్యపరమైనటువంటి విధానాలు లేదా విద్యాపరమైనటువంటి విధానాల్ని చెప్పి ఆ రోజు వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి అనేక మంది ప్రతినిధులు ఆశ్చర్యపోయేటువంటి కార్యక్రమాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయనేటువంటి చెప్పి కీర్తించినటువంటి సందర్భాలు ప్రపంచ వేదికల మీద చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 22న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలియజేశారు. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సహా 7 రాష్ట్రాలలో సైబర్ సేఫ్టీ, నేషనల్ సెక్యూరిటీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమం ఈ నెల 16న విశాఖపట్నంలో జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా
10 ప్రదేశాల్లో 3 రోజుల పాటు సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, అనంతపురంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయని ఏ వ్యక్తి అయినా సరే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని, ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీలు నిర్వహిస్తామని చెప్పారని, అయితే ఆ హామీలు నెరవేర్చలేదని, దీన్ని బట్టి ఇప్పుడు ఎవరు రాజీనామా చేస్తున్నారో చెప్పాలన్నారు. పాఠశాలలకు సంబంధించి మెగా డిఎస్సి నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. ప్రతి ఏటా క్రమం తప్పకుండా డిఎస్సీలు నిర్వహిస్తాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ. మరి ఎప్పుడు రాజీనామా చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇచ్చిన హామీలు కానీ, చేసిన వాగ్దానాలు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలనేది కనీస ధర్మంగా అందరం అనుకుంటాం. నువ్వు కూడా ఈరోజు అనంతపురం జిల్లాలో అదే మాట చెప్తా ఉన్నావు. మరి నువ్వు ఎప్పుడు రాజీనామా చేస్తా ఉన్నావు? 3 సంవత్సరాల్లో యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది. అగ్నిపథ్ పేరుతో కొత్త సర్వీసు పథకాన్ని ప్రకటించింది. 4 ఏళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఆవిష్కరించారు. అగ్నిపథ్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే కలలను నెరవేర్చుకోవటానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనుంది. కఠినమైన, పారదర్శక ఎంపిక ప్రక్రియతో అగ్నిపథ్ పథకం ఆధారంగా నమోదు ప్రక్రియను చేపడతారు. దేశవ్యాప్తంగా ప్రతిభ ఆధారంగా నియామకాలు చేపడతారు. 4 ఏళ్ల పదవీ కాలంలో ఆకర్షణీయమైన నెలవారీ వేతనాలు, భారీగా సేవానిధి ప్యాకేజ్ను అందిస్తారు. ప్రతిభ, సంస్థాగత అవసరాల ఆధారంగా 4 సంవత్సరాల తర్వాత కేంద్ర పారదర్శక కఠినమైన విధానాల ద్వారా 25% అగ్నివీరులను ఎంపిక చేస్తారు. పదవీ కాలం పూర్తయిన తర్వాత సేవానిధికి వారు అర్హులవుతారు. సాధించిన నైపుణ్యానికి సర్టిఫికేట్తో పాటు ఉన్నత విద్యకు అవకాశం లభిస్తుంది. ప్రతిభ, సర్వీస్లో పనితీరు ఆధారంగా కేంద్రీకృత, పారదర్శక స్క్రీనింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. రెగ్యులర్ కేడర్లో నమోదు చేసుకోవటానికి 100% అగ్నివీరులు స్వచ్ఛందంగా దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ కేడర్లో నమోదు చేసుకున్నప్పుడు సాధారణ సైనికునిగా వేతనం నిర్ణయించబడుతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం పెన్షన్ సౌకర్యం ఉంటుంది. దరఖాస్తు చేసుకోవటానికి వయోపరిమితి 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు ఉన్నవారు అర్హులుగా నిర్ణయించారు. అభ్యర్థుల శిక్షణా కాలంతో సహా 4 సంవత్సరాల సేవా కాలానికి సంబంధిత సర్వీస్ చట్టం కింద నమోదు చేయబడుతుంది. నియామక ప్రక్రియలో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాల్లో కఠినమైన సైనిక శిక్షణ ఉంటుంది. పర్వతాల నుంచి ఎడారుల వరకు, భూమి, సముద్రం లేదా ఆకాశంలో వివిధ విభాగాల్లో దేశానికి సేవ చేసే అవకాశం లభిస్తుంది. మొదటి సంవత్సరం ప్యాకేజీ కింద సుమారు 4,76,000 రూపాయలను అందజేస్తారు. 4 సంవత్సరాల్లో సుమారుగా 6,92,000 రూపాయల వరకు పెరుగుతుంది. వ్యక్తిగతంగా ప్రతి ఉద్యోగి తమ నెలవారీ జీత భత్యాలలో 30% చందాగా చెల్లించాల్సి ఉంటుంది. దానికి సమాన మొత్తం ప్రభుత్వం కూడా సమకూరుస్తుంది. 4 సంవత్సరాల తర్వాత సుమారు 11,71,000 రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. నాన్ కాంట్రిబ్యూటరీ జీవిత బీమా కింద 48 లక్షల రూపాయలను చెల్లిస్తారు. సర్వీసులో ఉండగా మృతి చెందితే 44 లక్షల రూపాయలు అదనపు నష్టపరిహారం అందజేస్తారు. వైకల్యానికి సంబంధించి దాని శాతం ఆధారంగా పరిహారాన్ని వైద్య అధికారులచే నిర్ణయిస్తారు. 100% వైకల్యానికి 44 లక్షల రూపాయలు, 75%కి 25 లక్షల రూపాయలు, 50% వైకల్యానికి 15 లక్షల రూపాయల చొప్పున ఒకేసారి పరిహారం చెల్లిస్తారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఈ పథకం కింద ఎంపికైన వారిని అగ్నివీరులుగా పిలుస్తారన్నారు. ఢిల్లీలో వైమానిక, సైనిక, నావికాదళ సర్వీసుల చీఫ్లతో కలిసి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది 46,000కు పైగా అగ్నివీరులను నియమించనున్నట్లు తెలిపారు. विश्व की बेहतरीन सेना बनाने के लिए उस दृष्टि से आज कैबिनेट कमेटी ऑन सिक्योरिटी ने भी एक ऐतिहासिक फैसला किया है. आज का अग्निपथ नामक एक ट्रांसफॉर्मेटिव योजना हम ला रहे हैं, जो हमारी आर्म्ड फोर्सेस में ट्रांसफॉर्मेटिव चेंजेज लाकर उन्हें फुली मॉडर्न और
वेल इक्विप्ड बनाएगी। अग्निपथ योजना में भारतीय नौजवानों को बतौर अग्निवीर आर्म्ड फोर्सेस में सेवा का अवसर प्रदान किया जाएगा। अग्निपथ योजना के अंतर्गत यह प्रयास किया जा रहा है कि इंडियन आर्म्ड फोर्सेस का प्रोफाइल पूरी तरह से यूथफुल हो। यूथफुल प्रोफाइल से यह फायदा भी होगा कि उन्हें नई नई टेक्नोलॉजी के लिए आसानी से ट्रेन किया जा सकेगा और उनकी हेल्थ और फिटनेस का लेवल भी काफी बेहतर हो। साथियों, इस अग्निपथ योजना से एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज बढ़ेंगी और अग्निवीर सेवा के दौरान अर्जित स्किल्स एवं एक्सपीरियंस उन्हें विभिन्न क्षेत्रों में एम्प्लॉयमेंट भी प्राप्त कराएगा और इससे भारतीय अर्थव्यवस्था को भी हायर स्किल्ड वर्कफोर्स की उपलब्धता होगी, जो प्रोडक्टिविटी गेन और ओवरऑल जीडीपी ग्रोथ में सहायक होगी। अग्निवीरों के लिए एक अच्छी पे पैकेज, 4 साल की सेवा के बाद एग्जिट पर सेवा निधि पैकेज एवं एक लिबरल डेथ एंड डिसेबिलिटी पैकेज की भी व्यवस्था की गई है। కేంద్రం నేడు తీసుకున్న చారిత్రక నిర్ణయం అగ్నిపథ్ పథకంతో సాయుధ బలగాల్లో చేరేందుకు యువతకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా దీని ద్వారా పలు రంగాల్లో కొత్త నైపుణ్యాలతో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. వచ్చే 3 నెలల్లో తొలి ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. వార్తల్లో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. जब से होश संभाला सपना यही था कि कैसे देश के काम आ जाऊं। सीने में सुलगती देश प्रेम की अग्नि, हो तन समर्पित हो मन समर्पित। एक मौका अपने अपनों और देश के लिए। चौखट के बाहर कर रहा इंतजार, गर्व से भरा एक उज्जवल भविष्य, एक अग्निपथ। मौका देश के लिए कुछ कर दिखाने का, मौका सशस्त्र बलों के हिस्सा बनने का। प्रशिक्षण जो तराशेगा आपको, रोमांच दौड़ता रग रग में तुम्हारी। आकर्षक वेतन, अग्निवीर बने। सैन्य सेवा के बाद सुनहरे भविष्य का अवसर, अवसर एक आदर्श और कुशल नागरिक बनने का। सदा समाज की सेवा में, देश सेवा में। తిరిగి స్వాగతం. గుజరాత్లోని ధోలేరా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ పలు కీలక నిర్ణయాలకు ఆమోదాన్ని తెలిపింది. మంత్రివర్గ నిర్ణయాలను అనురాగ్ సింగ్ ఠాకూర్ ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. ధోలేరా న్యూ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ మొదటి దశ అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపిందన్నారు. 1501 కోట్ల రూపాయలతో 48 నెలల్లో పూర్తి చేసేలాగా ప్రతిపాదనలు రూపొందించారన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, గుజరాత్ ప్రభుత్వం నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ దీనిని అభివృద్ధి చేయనుంది. ధోలేరా విమానాశ్రయం నుంచి ప్రయాణికులకు కార్గో సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. डेवलपमेंट के लिए आज उसको अनुमति दी गई है। आपको ज्ञात होगा 2016 में ग्रीनफील्ड एयरपोर्ट पॉलिसी के अंतर्गत धोलेरा में नए ग्रीनफील्ड एयरपोर्ट बनाने का इनिशिएटिव लिया गया था, जिसके चलते इसकी एनवायरनमेंट क्लियरेंस भी और इसकी सिक्योरिटी क्लियरेंस और रक्षा मंत्रालय से एनओसी भी आ चुका है, होम मिनिस्ट्री से भी आ चुका है। 1501 हेक्टेयर भूमि इसके लिए उपलब्ध करवाई जा चुकी है। धोलेरा इंटरनेशनल एयरपोर्ट कंपनी लिमिटेड इसको बनाने का काम करेगी। इसमें 51% शेयर होल्डिंग एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया यानी कि भारत सरकार की होगी, गुजरात सरकार की 33% हिस्सेदारी होगी और नेशनल इंडस्ट्रियल कॉरिडोर डेवलपमेंट एंड इम्प्लीमेंटेशन ट्रस्ट NICDIT की
16% इसमें हिस्सेदारी होगी। इसका काम దేశంలోని యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు శుభవార్త చెప్పారు. వచ్చే ఏడాదిన్నరలోగా మిషన్ మోడ్లో దేశంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రధాని మోదీ అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మానవ వనరుల స్థితిగతులను సమీక్షించిన ప్రధాని ఈ మేరకు దిశానిర్దేశం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్లో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ శాఖలలో 10 లక్షల ఉద్యోగాలను ఏడాదిన్నరలో భర్తీ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల వైఎస్ఆర్ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది నిరుద్యోగులకు ఈ నిర్ణయం ఉత్సాహాన్నిస్తోందంటున్నారు. రానున్న 1.5 సంవత్సరంలో 10 లక్షలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని ఒక అనౌన్స్మెంట్ చేశారనమాట. ఈ అనౌన్స్మెంట్ను మన నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఈ అవకాశాన్ని ప్రతి నిరుద్యోగుడు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. రాబోయే 1.5 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ మన మోదీ గారు 10 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ చేయబోతున్నారు విన్నాం. అండ్ ఇట్స్ రియల్లీ ఏ పీస్ ఆఫ్ గుడ్ న్యూస్ ఫర్ అస్. ఎందుకంటే రైల్వేలో అలాగే పోస్టల్ పరంగా తీసుకున్నా, ముఖ్యంగా బ్యాంక్స్ పరంగా తీసుకున్నా చాలా నోటిఫికేషన్ రాబోతుందన్న వార్త మనకు తెలిసింది. నిరుద్యోగులు రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కింద వరుసగా 3వ ఏడాది రైతులకు 2021 ఖరీఫ్ పంట నష్టపోయిన రైతులకు 2,977 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను సైతం తమ ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతుల ఆత్మహత్యలను రాజకీయాలు చేస్తున్నారన్నారు. 2 సంవత్సరాల తర్వాత జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 67% మంది ఉత్తీర్ణత సాధించారని, అయితే దీన్ని కూడా ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. అలాగే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అక్షరాల 5 సంవత్సరాలకు కలిపి పంటల బీమా కింద ఎంత ఇచ్చారు అని అంటే 30,85,000 మంది రైతన్నలకు ఇచ్చింది. ఆ 5 సంవత్సరాలు కలిపి 3,411 కోట్ల రూపాయలు. మరి ఈరోజు మీ బిడ్డ పాలనలో ఏం జరుగుతా ఉందో కూడా ఒక్కసారి గమనించి మనకు అవుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ పాలనలో ఈ 3 సంవత్సరాలలోనే అక్షరాల 44,28,000 మంది రైతులకు ఉచితంగా పంటల బీమా చేయించడమే కాకుండా ఇచ్చిన సొమ్ము కూడా 6,685 కోట్ల రూపాయలని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ను ప్రారంభించిన మార్కెట్లు మధ్యాహ్నం కాసేపు లాభాల్లో పయనించాయి. ఇంటర్డే గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడిలో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. నిన్నటితో పోలిస్తే నష్టాలు నేడు కొంతమేర పరిమితమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. దీంతో వరుసగా 3వ రోజు దేశీయ సూచీల నష్టాలతో ముగిశాయి. ఈ ఉదయం 52,496 వద్ద స్తబ్దుగా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 153 పాయింట్ల నష్టంతో 52,694 వద్ద ముగిసింది. ఇక 15,674 వద్ద సానుకూలంగా ప్రారంభమైన నిఫ్టీ చివరకు 24 పాయింట్లు నష్టపోయి 15,750 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్ల ముగిసే సమయానికి $77.99గా నమోదైంది. రాగల 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలలో, గుజరాత్లోని కొన్ని భాగాలు, దక్షిణ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాలలో, తెలంగాణలోని కొన్ని భాగాలలో, ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని భాగాల్లోకి రుతుపవనాలు మరింత ముందుకు వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇక వీటితో పాటు దక్షిణ కోస్తా, ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూనే భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిస్తూ కరోనాను జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.